అయితే ఏసీబీ విచారణకు వెళ్ళడానికి ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా 100 సార్లు పిలిచినా విచారణకు వస్తాను అని అన్నారు కేటీఆర్. కావాలనే తమ పార్టీ నేతల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటున్నారు. విచారణ పేరుతో ప్రభుత్వం పైశాచికానందం పొందుతోంది. కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ హరీష్ రావుల్ని విచారించారు. ఇప్పుడు ఇది అంటున్నారు కేటీఆర్. అలాగే ప్రభుత్వానికి ఒక సవాల్ కూడా విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నన్ను జైల్లో పెడతారేమో కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికుల్ని నిలువరించగలరా అని అడిగారు. ఫార్ములా ఈ రేసులో నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా విచారణకు సహకరిస్తా, లై డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధం అని అన్నారు కేటీఆర్. మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతావు, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు.